వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను కావ్య. జనసేనాని పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తే వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి రోడ్డుపై తిరగనివ్వమని తిరుపతి ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు ఘాటుగా హెచ్చరించారు. ఎస్వి గోశాలలో 100 ఆవులు చనిపోయాయని మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గత 3 నెలల్లో వివిధ రకాల అనారోగ్యాల కారణంగా 40 ఆవులు మృతి చెందాయని ఆయన చెప్పారు. ఎస్వి గోశాలలో 260 మంది ఉద్యోగులు గోవుల సంరక్షణ చూసుకుంటున్నారని ఆయన తెలిపారు. శ్రీవారికి ఎంతో ప్రతిపాత్రమైన గోవుల సంరక్షణను టీటీడీ ఎన్డీఏ ప్రభుత్వం బాధ్యతతో నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎక్కడో చనిపోయిన ఆవుల ఫోటోలను మార్ఫింగ్ చేసి గోశాలలో చనిపోయాయని కరుణాకర్ రెడ్డి ఆరోపణలు చేశారని ధ్వజమెత్తారు. గోవుల మృతిపై అసత్యాలు ప్రచారం చేసిన కరుణాకర్ రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా నిన్న మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరుణాకర్ రెడ్డి అసత్యాలు మాట్లాడుతున్నాడు. దానిపైన ఒకసారి ఆయనకు కూడా సత్యమేవ జయతే, సత్యమే మాట్లాడాలి, నిజమే చెప్పాలి, భగవంతుడు ఉన్నాడు, శిక్షిస్తాడు అని తెలియజేస్తూ నేను ఒకటే చెప్తున్నా, ఇది 50-60 సంవత్సరాలుగా నుంచి తిరుమల తిరుపతి దేవస్థాన పరిధిలో వెంకటేశ్వర స్వామి వెలసి ఉండే నిలయంలో గోశాల ప్రారంభమైంది. దాదాపు ఇప్పుడు 1785 ఆవులు ఉన్నాయి. దాదాపు 260 మంది సిబ్బందిని పెట్టి మనుషుల్ని ఎలా చూసుకుంటున్నారో అలా గోవులను కూడా అత్యంత ప్రీతి పాత్రులైన వెంకటేశ్వర స్వామికి గోవులంటే చాలా ఇష్టం. అటువంటి దాన్ని 260 మంది మా ఉద్యోగులను నియమించి వాటికి కావాల్సిన పశుగ్రాసం అయితేనేమి, ఫీడ్ అయితేనేమి, దానికి కావాల్సిన వసతులు అయితేనేమి, ముఖ్యంగా డాక్టర్లు కూడా నియమించారు. 60 సంవత్సరాలుగా ఉన్నాయి, నడుస్తూ ఉన్నాయి. కొంత 1-2 చనిపోయే అవకాశాలు ఉన్నాయి. ముసలితనంలో జబ్బు వచ్చి చనిపోయే అవకాశాలు ఉన్నాయి. మనుషులు కూడా హార్ట్ అటాక్ వస్తూ ఉంది. బాగుండే మనుషులకు కూడా జబ్బులు వస్తున్నాయి. రకరకాల వివిధ రకాలైన జబ్బులు వస్తున్నాయి మనుషులకు. మనుషులు చనిపోవడం లేదా? కరుణాకర్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించు మాట్లాడే ముందు. గోవులకు ఇంతకన్నా మించి తిరుమల తిరుపతి పుణ్య నిలయంలో ఎవరైనా అశ్రద్ధ వహిస్తున్నారా? ఇప్పుడు మీ ప్రభుత్వంలో కావాలంటే ఇష్టానుసారం చేశారు. అజమాయిషీ లేదు. నీ పెత్తనము, ఇంకా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి పెత్తనం ఇక్కడ కొనసాగింది. గత 5 ఏళ్ళు తిరుమల తిరుపతి సొంత ఆస్తిలాగా, సొంత ఇల్లులాగా, సొంత నిలయం మాదిరి చేసుకున్నారు. నీకు భగవంతుడు దేవుడు అంటే భక్తి లేదు. భగవంతుడు నిన్ను క్షమించి నీ కులాన్ని కూడా దాచిపెట్టుకొని హిందూ ధర్మానికి కట్టుబడి నువ్వు కులాన్ని కూడా దాచిపెట్టుకున్నావు. నీ కులాన్ని దాచిపెట్టుకొని నువ్వు చైర్మన్గా 2 సార్లు సాగావు. నీ హయాంలో ఎన్ని ఆవులు చనిపోలేదా? ఒక్కసారి నీవు ఆత్మ విమర్శ చేసుకొని మాట్లాడు కరుణాకర్ రెడ్డి గారు. నిన్నేమో నీ కొడుకు కరెంట్ ఛార్జీలు పెంచారని డ్రామాలు వేశాడు పార్కులో. తెల్లవారి 6 గంటలు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పెట్టుకొని. నీ కొడుక్కి ఒకటే చెప్తున్నాం, కౌంటర్ ఇచ్చాం. నీ కొడుకు పైన కేసులు కూడా బుక్ చేశాం. ఇప్పుడు కూడా నీ పైన కూడా అసత్యాలు మాట్లాడుతున్నావు. 300 ఆవులు చనిపోయినాయనేసి ఫోటోలు తీసి ప్రెస్లో మాట్లాడుతున్నావు, పత్రికల్లో ఇస్తున్నావు. కేవలం 40-42 ఆవులే ఈ చనిపోయా ఈ 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో చనిపోయినాయి. లెక్కలు ఉన్నాయి. ఏ ఆవు ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని చనిపోయినాయి అనే లెక్కలు ఉన్నాయి. తిరుమల తిరుపతి ఇది సొంత వ్యవస్థ కాదు. ఇది దేవస్థానం, భగవంతుడి నిలయం. వ్యవస్థ ఉంది.
వయసులు మళ్ళిన ఆవులు చనిపోకుండా చనిపోవా? ఏదైనా ఒళ్ళు జబ్బు వస్తే చనిపోవా? మనుషులే చనిపోయేటప్పుడు ఆవులు పక్షులు చనిపోయేదానికి దీన్ని కూడా దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఏదో నోరుంది కదా, ఏదో చెప్పిందంతా వింటారు కదా అనేసి ప్రజలు నువ్వు మాట్లాడుతున్నావు. నీ మాటలు నమ్మే పరిస్థితిలో లేదు. నీకు హిందూ ధర్మం పైన మాట్లాడే సఖ్యత నీకు అర్హత లేదు. మా జనసేన అధ్యక్షులు గౌరవ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు గురించి నువ్వు మాట్లాడుతున్నావు. పవనానంద స్వామి వచ్చి దీన్ని సర్దేలా చెయ్యాలా అనేసి. నువ్వు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం కోసం స్వామి తప్పు జరిగింది, నేను క్షమాపణ చెప్తాను అని చెప్పి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి కాలినడకన వెళ్ళి తప్పు జరిగింది స్వామి, అన్నప్రసాదంలో కల్తీ జరిగింది నిజమే, ఇది తప్పు జరిగింది, ఇంక మీద జరగనీయకుండా మేము చూసుకుంటాము అనేసి నువ్వు చేసిన తప్పులకు, మీ ప్రభుత్వం చేసిన తప్పులకు ప్రాయశ్చిత్త దీక్ష చేశాడు. సనాతన ధర్మం గురించి కూడా ప్రజలకు చెప్పడం జరిగింది. సనాతన ధర్మం గురించి నీకు సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. పవనానంద స్వామిని నువ్వు స్వామిగా గుర్తిస్తున్నావు, చాలా సంతోషం. పవన్ కళ్యాణ్ గారిని ఒక స్వామిగా నువ్వు గుర్తించావంటే దాన్ని కూడా మేము వ్యంగ్యంగా వ్యతిరేకిస్తే మాత్రం పవన్ కళ్యాణ్ క్యాడర్, పవన్ కళ్యాణ్ అభిమానులు నిన్ను రోడ్లో తిరగనివ్వరు అనేసి కూడా, జిల్లాలో ఉమ్మడి జిల్లాలో తిరగనివ్వరు అనేసి కూడా, ఎక్కడికక్కడ బంద్ చేస్తారనేసి కూడా ఇందుకు హెచ్చరిస్తున్నా.